ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడంపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరికీ అంకితం చేస్తున్నట్టు విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 18 ఏళ్ల తర్వాత దక్కిన ఈ విజయాన్ని అస్సలు ఊహించలేదు అన్నాడు. అందువల్లే విజయం ఖాయమైన వెంటనే భావోద్వేగానికి లోనైనట్టు విరాట్ కోహ్లీ తెలిపాడు. పంజాబ్ కింగ్స్ తో మంగళవారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయానంతరం కన్నీటి పర్యంతమైన విరాట్ కోహ్లీ బ్రాడ్కాస్టర్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ రాత్రి తాను పసిబిడ్డలా నిద్రపోతానని కోహ్లీ తెలిపాడు. కోహ్లీ మాట్లాడుతూ ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరిది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్కిన విజయం. ఈ గెలుపు కోసం నా జీవితాన్ని దారపోశాను. ఈ రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. చివరి బంతి వేసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యాను. ఏబీ డివిలియర్స్ ఈ ఫ్రాంచైజీ కోసం ఎంతో చేశాడు. ఈ మ్యాచ్ కి ముందే మాతో కలిసి సంబరాలు చేసుకోవాలని ఏబీడీని కోరాను. ఆర్సీబీ తరపున ఏబీడీ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికీ అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ అందుకున్న ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అతను రిటైర్మెంట్ ప్రకటించి 4 ఏళ్లు అవుతున్నా మాతో పోడియంపై నిలిచేందుకు పూర్తిగా అర్హుడు. ఈ జట్టుకి నేను విధేయుడిగా ఉన్నాను. ఏది ఏమైనా ఇతర ఆలోచనలు వచ్చినా ఈ జట్టుకి నేను అంకితమయ్యాను. నా గుండె ఆత్మ బెంగళూరుతో ఉంది. నేను ఐపీఎల్ ఆడే వరకు ఆర్సీబీకి ఆడతాను. ఈ రాత్రి నేను పసిబిడ్డలా నిద్రపోతాను. ఐపీఎల్ లో నేను ఎక్కువ రోజులు ఆడలేను. మాకు ఒక ముగింపు తేదీ ఉంది. ఆలోపు నా శాయశక్తుల జట్టు విజయం కోసం ప్రయత్నిస్తాను. ఎట్టకేలకు ఈ టైటిల్ నా ఒడిలో ఉంచిన ఆ దేవుడికి ధన్యవాదాలు. జట్టుకి అండగా ఉండేందుకు నేను విభిన్న మార్గాల్ని అన్వేషిస్తాను. ఆర్సీబీ మేనేజ్మెంట్ టీం అద్భుతమైంది. వేలం తర్వాత చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేశారు. కానీ టోర్నీ ప్రారంభమైన 2వ రోజు మా జట్టు సత్తా ఏంటో అర్థమైంది. నా గురించి ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. ఈ విజయం బెంగళూరు కోసమే. ఈ క్షణం నా కెరీర్ లోనే ఉత్తమమైంది. అయితే టెస్ట్ క్రికెట్ కంటే ఇది 5 స్థాయిలు కిందనే ఉంటుంది. కుర్రాళ్ళు గౌరవం కావాలి అనుకుంటే టెస్ట్ క్రికెట్ ని ఎంచుకోవాలి. ఈ ఫైనల్లో కృణాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. అతని స్పెల్ చాలా రోజులు గుర్తుంటుందని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. Subscribe to One India and never miss an update.